ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సూచనలు, స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పార్టీ ప్రకటిస్తుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు, లక్షలాది మంది కార్యకర్తలు భాగస్వాములు అవుతున్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంట గడపను తట్టి ప్రజలతో నేరుగా మమేకం కావాలని టీడీపీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రచార బృందాలు ఏర్పాటు అయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన ప్రధాన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధం అయ్యారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కార్యక్రమాన్ని కేవలం రాజకీయ ప్రచారంగా కాకుండా ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకు ఒక వేదికగా మలచాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రభుత్వ విజయాలను చెప్పడం మాత్రమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవటం, వాటిపై తక్షణ స్పందన అందించటం, భవిష్యత్తు పాలనా నిర్ణయాలకు ప్రజా అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకోవటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో నిరంతరం అనుసంధానం ఒక ప్రభుత్వానికి అత్యంత కీలకమని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల దగ్గరకు వెళ్లడం కాకుండా అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రజల గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకోవటం మంచి పాలనకు అవసరమని పార్టీ చెప్తోంది. అందుకే ఈ 45 రోజుల కార్యక్రమంలో ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సూచనలను నమోదు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రత్యేక సమాచార పత్రాలను అందజేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఏ పథకాలు అమలులో ఉన్నాయి, వాటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు, ఇంకా ఎక్కడైనా అమలులో లోపాలు ఉన్నాయా అనే అంశాలపైన ప్రజలతో నేరుగా చర్చిస్తున్నారు. సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఈ కార్యక్రమంలో పరిశీలించాలని పార్టీ నాయకత్వం సూచించింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. త్రాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, పాఠశాలలు, వైద్య సేవలు, వ్యవసాయ సమస్యలు, సాగునీటి అవసరాలు, పట్టణ మౌలిక వస్తువుల వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధించిన శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను రూపొందించినట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. టీడీపీ అధిష్టానం ఈ కార్యక్రమాన్ని కేవలం ఫిర్యాదుల స్వీకరణతో ముగించకుండా ప్రతి సమస్యపైన ఫాలోఅప్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కారం అయ్యాయా లేక ఇంకా పెండింగ్లోనే ఉన్నాయా అనే అంశాలపై నిరంతర సమీక్ష నిర్వహించాలని నాయకులకు సూచించినట్టు సమాచారం. తద్వారా ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చునని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను కూడా ఈ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ప్రజలకు అందిన లబ్ధి గుర్తు చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. టీడీపీ నాయకత్వం మరో అంశంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన పరిపాలనా సమస్యలు, ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోల్చి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రచారం ప్రజల్లో విభేదాలు సృష్టించేలా కాకుండా ప్రభుత్వ పనితీరును వివరించేలా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రచార కార్యక్రమం మొదటి రోజు నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంటికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవటం, ప్రభుత్వ పథకాలపై వివరించడం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని పార్టీ చెప్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సమస్యలను నేరుగా వినటం, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు ప్రారంభించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని నాయకులు అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం అధికారంలో ఉన్న పార్టీ ప్రజలతో మమేకం అయ్యే ఇలాంటి విస్తృత స్థాయి
స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయంగానే కాకుండా పరిపాలనా పరంగా గాను ప్రాధాన్యత సంతరించుకుంటుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుపైన నిజమైన అభిప్రాయాలు సేకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. అధికార యంత్రాంగం అందించే నివేదికలతో పాటు ప్రజల నుంచి నేరుగా వచ్చే సమాధానం పాలనా లోపాలను గుర్తించడం దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఈ కార్యక్రమం ద్వారా పార్టీ సంస్థాగతంగా కూడా మరింత బలోపేతం కావచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత పెంచుకునే అవకాశం లభిస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సహా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబింపచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు టీడీపీ నాయకత్వం చెబుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలనను మరింత మెరుగుపరచడం, సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడం, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ఈ మహా ప్రజా ప్రచారం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పార్టీ పేర్కొంటోంది. 2 ఏళ్ల పాలనను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి పాలనను మరింత ప్రజాకేంద్రకంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడమే కాకుండా ప్రజల సూచనలను పాలనా వ్యవస్థలో భాగం చేయాలనే ప్రత్యామ్నాయంగా ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ ప్రచారం ద్వారా ప్రభుత్వం ప్రజల మధ్య అనుసంధానం ఎంతమేర బలపడుతుంది, ప్రజా అభిప్రాయాన్ని పాలనా నిర్ణయాల్లో ఎలా ప్రతిబింబింపజేస్తారు అన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.